హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధా. గుడ్ మార్నింగ్. మీ పర్సన్ ఏం మిస్ అవుతున్నారు, మిమ్మల్ని ఎందుకు మర్చిపోలేకపోతున్నారు? ఓకేనా, చేద్దాం ఒకసారి. కార్డ్ షఫిల్ చేస్తున్నంతసేపు ప్రశాంతంగా ఉండండి. మీ పర్సన్ నేమ్ని ఒక 5 times 3 times ఒకసారి అనలైజ్ చేసుకోండి. న్యూట్రల్గా ఉండండి. మీ పర్సన్ ఎనర్జీస్ మీద కనెక్ట్ అవ్వాలి అంటే 3 times 5 times కానీ చిట్క వేయండి, తిట్టుకోకండి. ఓకే, శ్రీమాత్రే నమః. మీ పర్సన్ ఏం మిస్ అవుతున్నారు, మిమ్మల్ని ఎందుకు వదలలేకపోతున్నారు? సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎంతమంది కామెంట్ రెజనేట్ అవుతుందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ మెసేజ్ వచ్చి ఎందుకు ఏం మిస్ అవుతున్నారు మా యూనివర్స్ నుంచి వాళ్ళ పర్సన్? ఎందుకు వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు? ఇంట్యూషన్ ఎందుకు చేయాలనిపించింది చేస్తున్నారు. అసలు మీ నుంచి వాళ్ళకి ఏం కావాలి? మీ మైండ్లో ఉన్న పర్సన్, మీ లైఫ్లో ఉన్న పర్సన్, మీకు దూరంగా ఉన్న పర్సన్, మీకు పదే పదే గుర్తొస్తున్న పర్సన్, మీకు ఆ పర్సన్ మీ రిలేషన్ ఏదైనా అయి ఉండొచ్చండి. ఆ పర్సన్ యొక్క ఎనర్జీస్ మీకు ఓకేనా? ఎందుకు పదే పదే ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి, ఏం మిస్ అవుతున్నారు? చెక్ చేద్దాం. చూసారా కార్డ్స్ ఎలా వచ్చేసాయో? పదే పదే ఎందుకు మిస్ అవుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, మీ నుంచి ఏం కావాలి వాళ్ళకి? ఓకేనా, వాళ్ళకి మీ నుంచి ఏం కావాలి అంటే కొంతమంది ఇంటిమసీ ఆలోచనలు విపరీతంగా ఆలోచిస్తున్నారు. ఎంతలా ఆనంటే సెక్స్ పరంగా వాళ్ళు చాలా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. మీ నుంచి వాళ్ళకి సెక్స్వల్ ఖచ్చితంగా శారీరక వాంఛ కావాలనిపిస్తుంది. మిమ్మల్ని అసలు మర్చిపోలేకపోతున్నారు. ఎంతలా అనంటే ఒక డెవిల్ ఎనర్జీలా పగలు రాత్రి మీ ఆలోచనే, మీ ధ్యాసే. అసలు వాళ్ళ ఎనర్జీస్ చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాయి. ఓకేనా, అందులో వాళ్ళకు భరించలేనంత విరహ వేదన. వాళ్ళు అందులో మీకు దగ్గర కావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. 9 of Wandsతో విపరీతంగా వెయిట్ చేస్తున్నారు, నీరసించిపోయారు. అసలు మైండ్ పరంగా, మెంటల్ పరంగా, వాళ్ళకు హెల్త్ పరంగా కూడా సరిగ్గా లేదు. ఓకేనా, అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ వద్దనుకొని అసలు ఈ రిలేషన్ వద్దు, ఇది రాంగ్ అని నీతి సూత్రాలు వల్లించిన, ఒకప్పుడు నీతి సూత్రాలు వల్లించిన మీ పర్సన్ వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చండి. ఓకేనా, నీతి సూత్రాలు వల్లించి మీకు హితబోధ చేసి మిమ్మల్ని గోస్ట్ చేసేసి మిమ్మల్ని బాధ పెట్టేసేసి సడన్గా మాయమైపోయి ఏది చెప్పకుండా ఒక అంటారు, వీళ్ళని ఏమంటారప్ప, ఒక హితబోధ చేసిన ఒక స్వాతిముత్యమైనా అనుకోండి, ముద్దపప్పు అయినా అనుకోండి, వెన్నపూస అయినా అనుకోండి, మీకు నోటికి ఏది వస్తుంది అనుకోండి. అలాంటి పర్సన్ మీ లైఫ్లో కానీ ఉంటే ఇప్పుడు గతమంతా మర్చిపోదాం,
మళ్ళీ మనము ఒకరి నుంచి ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉందాము అని మీకు హితబోధ చెయ్యడానికి బాహుబలిలా గుర్రం వేసేసుకొని అక్కడ స్టార్ట్ అయ్యారు. ఓకేనా? పదే పదే మీ ఆలోచనలు ఎలా వస్తున్నాయంటే నాకు తెలిసి కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్కి మీ పర్సన్స్ డ్రీమ్లో రావటం, వాళ్ళతో ఇంటిమసీ అవుతున్నట్టు, వాళ్ళతో రొమాన్స్ చేస్తున్నట్టు, వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, వాళ్ళు ఏదో మీకు చెప్తున్నట్టు పదే పదే మీకు కానీ చూస్తున్న మా వ్యూవర్స్కి అది చూస్తున్న జన్మను బట్టి తీసుకుంటారు. ఎవరు ఆలోచిస్తున్నారో వాళ్ళకి డ్రీమ్స్లో ఎవరు వస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మీ పర్సన్ 100% మీ లైఫ్లోకి వస్తారు. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి కింద అఫర్మేషన్ రాయండి. ఓకేనా? డ్రీమ్స్లో వాళ్ళకు మీకు తెలియకుండానే మీరు వాళ్ళని తలుచుకోకుండా మీ పాటికి మీరు హాయిగా పడుకుంటే మీకు తెలియకుండానే ఆ పర్సన్ కానీ మీరు కానీ డ్రీమ్లోకి వస్తే ఓకే, ఆ పర్సన్ మీకు అతి తొందరలో చాలా 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 తొందరలో మీకు న్యూ బిగినింగ్ జరగబోతుంది మీ పర్సన్తో. ద టవర్తో ఏంటి అంటే వాళ్ళ సిచ్యువేషను, వాళ్ళు చాలా హీల్ అవుతున్నారు. వాళ్ళు ఒక గుణపాఠం నేర్చుకుంటున్నారు. కొంతమంది కేవలము ఒక ఫిజికల్ అట్రాక్షన్ కోసమే వస్తున్నారు. చూసుకోండి, అది కూడా చూసుకోండి. ఒక ఫిజికల్ అట్రాక్షన్ కోసమే, ఫిజికల్ కోసమే కొంతమంది లైఫ్లో కొంతమంది రాబోతున్నారు. ఓకేనా? మరి ఈ బాహుబలి గుర్రం ఏ రేంజ్లో వస్తుంది అంటే నైట్ ఆఫ్ పెంటికల్స్తో స్లో మూమెంట్, అడుగులో అడుగు అడుగులో అడుగు, మధ్యలో బ్రేక్ అవ్వచ్చు, ఆకలవ్వచ్చు. నిన్న మనం వర్షం గురించి తుఫాను, ఉరుములు, పిడుగులు అని మాట్లాడుకున్నాగా. ఇప్పుడు మనమేం మాట్లాడుకుందామంటే సబ్జెక్టు కాస్త నవ్వండి. మీరు అలా నవ్వడానికి కొంచెం అప్పుడప్పుడు నిన్న కామెంట్ బాక్స్లో కూడా ఎవరో పోస్ట్ చేశారు, ఇంత బాగా నవ్విస్తున్నారని. మరి నవ్వాలి కదా, నవ్వటం ఒక ఆరోగ్యం, నవ్వకపోవటం ఒక రోగం. అతిగా నవ్వినా కూడా అదొక వ్యసనం. అందుకని నవ్వటం కూడా చూసుకొని నవ్వండి. అలా ఒంటరిగా ఉన్నప్పుడు హహహా నవ్వకండి, పిచ్చోళ్ళు అనుకుంటారు. ఓకేనా? నవ్వండి, మనస్ఫూర్తిగా నవ్వండి. ఓకేనా? నవ్వొస్తే ఇప్పుడు కూడా నవ్వండి, పర్లేదు. మీకు ఎంత మటుకు మీకు నేను నవ్వుతున్నప్పుడు మీకు ఎంత నవ్వు వచ్చిందో కూడా అది కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఆ పోస్ట్ చూస్తూ కూడా నేను కూడా నవ్వాలి కదా, నేను కూడా నవ్వుకోవాలి కదా. అందుకు అయితే ఈ గుర్రం ఏంటి, మధ్యలో పాపం ఈ గుర్రానికి మేత కావాలి, ఈ రాజు రాణికి కూడా మేత కావాలి. ఓకేనా? స్లోగా అడుగులో అడుగు, తాంబేలు, నడక అలా నడుస్తుంటారు, వస్తారు. ఈ ఎనర్జీస్ వాళ్ళకి గట్టిగా కనెక్ట్ అయ్యాయి అనుకోండి, గబగబా వచ్చేస్తారు. మహా అంటే దాహానికి ఆగుతారు, ఆకలికి ఆగరు. ఓకేనా? వచ్చేస్తారు. ఇంకా లేదు, కొంతమంది ఎలా ఉంటారు, ఎక్కడ వేసిన గొంగడ అక్కడే. వాళ్ళు సంతోషంగా ఉండరు, ఇతరులను సంతోషపెట్టారు. ఏమో అంటారు కదా, అమ్మ అడక తిననియది పెట్టదు. ఆ టైపు కేటగిరీ వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అన్నట్టు. ఇక వస్తున్నారు, చూసుకోండి. ఓకేనా? అది సంగతి. ఇక విషయానికి వచ్చేస్తే ఉప్పొంగిపోయే గోదావరి అన్నట్టుగా ఉప్పొంగిపోతున్నాయి ప్రేమలు, ఆలోచనలు, కోరికలు. తట్టుకోలేంత ప్రేమ స్పాట్స్తో న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు ఇంతలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని అని అంటే ఉంటాయి కదా రకరకాల కోరికలు, రకరకాల ఆలోచనలు. మీ దగ్గరికి వస్తే లక్ష్మీదేవి కూడా, కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ కూడా లక్ష్మీదేవి దగ్గర ఎంత మనీ ఉంటుందో మీ దగ్గర కూడా అంత మనీ ఉండొచ్చు. కొంతమంది ఎమోషన్స్ కోసం వస్తారు, కొంతమంది సెక్స్ కోసం వస్తారు, కొంతమంది డబ్బు కోసం వస్తారు. లోకం మొత్తం దేని వైపు తిరుగుతుంది, రెండు వైపే తిరుగుతున్నాయి కదా. ధనము ఏంటి, రిలేషన్స్. తెలియదేముంది అది. అయితే మీ పర్సన్కి నైట్ ఆఫ్ పెంటికల్స్తో 10 ఆఫ్ పెంటికల్స్తో ఫ్యామిలీ ఉంది. ఆల్రెడీ మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఫుల్ బడ్జెట్ ఉంది. ఓకేనా? పెట్స్ అంటే చాలా ఇష్టము. వాళ్ళ మదర్ అంటే చాలా భయము. వాళ్ళ మదర్ లాంటి ఫిగరు, సిస్టర్, మదర్, వైఫ్, వాటెవర్ ఎవరైనా ఒకరంటే చాలా భయం, చాలా రెస్పెక్ట్. ఎంత బుద్ధిమంతులు కదా. ఓకే, డబ్బులు చాలా ఉన్నాయి.
మరి మీకు ఏమన్నా ఇస్తారా అంటే కొంతమంది ఇవ్వచ్చు, మీకు హెల్ప్ చేయొచ్చు. ఓకేనా? అయితే ద వరల్డ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్తో ఎందుకంటే ఎప్పుడు ఒకే టైం వాళ్ళదే ఉండదు, అప్పుడప్పుడు మీకు కూడా వస్తుంది. అప్పుడప్పుడు ఏంటి ఆట వాళ్ళు వాళ్ళు ఆడిన ఆట కన్నా ఇప్పుడు మీరు ఆడతారు, మంచి ఆట ఆడతారు. ఎందుకంటే ఎదుటివాడు మనల్ని ఒకసారి ఓడిస్తే రెండోవాడు తెలివిగా ఆడతాడు అన్నట్టు. ఓకేనా? అలాంటి ఆట మీరు కూడా స్టార్ట్ చేస్తారు. ఏ ఆట స్టార్ట్ చేస్తారో అది కూడా చూడాలి. వాళ్ళేనా ఆడేది? మనకు చేత కాదా చెప్పండి? వీళ్ళతో ఏడు మొహాలు వేసుకొని భయంతో రావాలా వద్దా అని ఆలోచించి వస్తారు. వస్తే మీరు ఏం చేస్తారు? యాహూ అని చెప్పేసానని భాగమతి స్టైల్లో మీదే అడ్డ అని చెప్పేసని ఈ కత్త ఒకటి తీసుకొని చడామడ దొరికినట్టుగా వేసి పడేయండి. ఓకేనా? నిజంగా వేసేసారు. అలాంటి పొజిషన్లో మీరున్నారు. వాళ్ళు ఇలా ఉంటే మీరు ఇలా ఉన్నారు. సూపర్ కదా? ఇలానే ఉండాలా. వచ్చేసాడు కదా అని పాదసేవ చేసేసుకొని ఏదో ఇక ఉన్నాయి లేని అని చెప్పుకునటం కాదు. కర్రో కత్తో తీసుకోవాలా, వేసేయాలి. ఓకేనా? ఎందుకంటే ఇన్నాళ్ళు మీరు పడ్డ బాధ, మీరు చెప్పుకోలేనంత ఎమోషన్స్, ఏడ్చిన ఏడుపు, మీరు కాల్చిన కన్నీరు, ఎవరికి చెప్పుకోలేని అర్థం కాని పరిస్థితి, మీ సిచ్యువేషన్ కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ ఇది, కొంతమందికి షేర్ చేసుకోలేని సిచ్యువేషన్లో కూడా ఉన్నారు మీరు. అలాంటి చీకటి మయం చేసేసి ఇప్పుడు ఓహో అని గుర్రం వేసుకొని వస్తే మీరు ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి? చేస్తారా? చేస్తారు. ఎందుకంటే మీరు విశాలమైన హృదయం కదా. ఓకే, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. పైకి అలా వాళ్ళు ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్న కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్, అదిగో చూసారా మీ ఎదురుగానే తీసాను కదా జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ ఏంటో నాకు రోజు కనపడుతుంది పర్సనల్ రీడింగ్లో కూడా. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఎంత హార్ట్ బ్రేక్ అంటే అసలు మామూలు హార్ట్ బ్రేక్ కాదు వాళ్ళ జీవితంలో. అది ఈ జడ్జిమెంట్తో మిమ్మల్ని ఒక రాణిలా ఉన్న, ఒక రాజులా ఉన్న, ఒక మంచి మనసున్న మిమ్మల్ని ఇంతలా ఏడిపించి, ఇంతలా బాధ పెట్టి ఇప్పుడు తొంగి చూస్తున్నాడు. గోడ మీద పెళ్ళి తొంగి చూస్తారు చూసారా? ఆ విధంగా గోడ మీద పిల్లిలా తొంగి చూస్తున్నారు. దూకనా వద్దా, రానా వద్దా అని ఒక పిల్లిలా మేమ అని పిల్లిలా జనాల్ని, మీ ఫ్రెండ్స్ని, మీ వాళ్ళని, వాళ్ళ ఫ్రెండ్స్ని తెలుసుకొని ఏం చేస్తుంది మా రాణి మా రాజు. మనం వెళ్తే ఒకటే దెబ్బకు వేసి పడేస్తారా లేకపోతే యాక్సెప్ట్ చేస్తుందా అని చెప్పేస్తానని మీరు నవ్వుకోవాలని ఈ భాషలో చెప్తున్నా. ఓకేనా? పిచ్ కామెంట్స్ అయితే పెట్టకండి, సరదాగా ఉండండి, ఫన్నీగా చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు సీరియస్గా వస్తున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, దాన్ని కాస్త కామెడీగా చెప్పుకుందాం. ఎలాగో మనల్ని నవ్వించే వాళ్ళు ఉండరు, అప్పుడప్పుడు మనం కూడా నవ్వుకోవాలి కదా, అలా అన్నట్టు. ఓకే, అయితే చూస్తున్నారు, గోడ మీద పిల్లిలా చూస్తున్నారు. శ్రీమాత్రే నమః. 10 of Wands ఏంటి? ద హెల్మెట్. ఒక బాధ్యతలు, ఒక బరువు. మీ చూస్తున్న మా వ్యూవర్స్ ఒక పర్సన్, ఒక అథారిటీ ఫిగర్ అయి ఉండొచ్చు, నలుగురికి మంచి చెప్పే వాళ్ళై ఉండొచ్చు, సమస్యలకు పరిష్కారం చెప్పే వాళ్ళు ఉండొచ్చు, ఒక మంచి హోదాలో ఉండొచ్చు, ఒక మంచి జాబ్ చేస్తుండొచ్చు, ఏమైనా సరే, ఏదైనా సరే ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు. వీళ్ళందరికీ సలహాలు చెప్తారు, కానీ వాళ్ళ సలహా వాళ్ళ మనసుతో సలహా వాళ్ళే వినరు. ఎందుకంటే ఇక్కడ కీస్ ఉంది, వాళ్ళ సమస్యకు పరిష్కారానికి ఇక్కడ కీస్ ఎదురుగానే ఉంది. బట్ ఏంటంటే చూస్తున్నారు, ఆ కీస్ ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో వాళ్ళకి కావాల్సినది దొరుకుతుంది, కానీ వీళ్ళ హృదయం అనే హార్ట్కు లాక్ వేసేసేసుకున్నారు. ఓకేనా? అయితే మీరు ఒక రాణి, ఒక రాజు, క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో మీకు కూడా మంచి అబండెన్స్, మంచి లైఫ్, మంచి హోదా, ఒక మంచి చూడ్డానికి చాలా అందంగా ఉండొచ్చు, మీకు మంచి హెయిర్ ఉండొచ్చు, కలర్ ఉండొచ్చు, మంచి అన్నిటికన్నా ఒక మంచి మనసు ఉండొచ్చు. ఓకేనా? ఒక రాజులా, ఒక రాణిలా, ఒక మంచి హోదాలో, ఒక ఖచ్చితంగా చూస్తున్న మీ పర్సను మీరు ఇలా ఉన్నారని ఇగో క్వీన్ ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ బ్యాండ్స్, ఇవి పక్కనే వచ్చాయి. మీరు ఒక మంచి జంట, ఒక అందమైన జంట అని చెప్పేసానని
మీ పర్సన్ మిమ్మల్ని అనుకుంటున్నారు. ఓకేనా? ద లవ్వర్స్తో ఏంటి అని అంటే మీరు ఒక ఏంజల్స్ని ప్రేయర్ చేస్తున్నారు, కానీ మీ పర్సన్ మటుకు మీ బాడీ లాంగ్వేజ్ని చూస్తున్నారు. ఓకేనా? వాళ్ళకు ఒక ఇమ్మెచ్యూర్, కానీ మీరు ఒక మెచ్యూర్. మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, గాడ్ని ప్రేమిస్తారు, గాడ్ని నమ్ముతారు, గాడ్ మీద మీకు విపరీతమైన ఒక నమ్మకము, మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది నాకు ఒక రోజు వస్తుంది, ఆ ఒక రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా నాకు జస్టిస్ అనేది రాబోతుందని. అయితే చూస్తున్న మీ యొక్క పర్సన్ ఏదో ఒక కేసులో ఇరుక్కొని పోయి ఉండొచ్చు, ఒక ఆస్తిపరంగా గొడవలు అవుతుండొచ్చు, లేదనుకుంటే వాళ్ళకి ఏదైనా చేజారిపోవచ్చు, ఏదైనా కూడా ఒక కేసులో కోర్టు చుట్టూ తిరుగుతున్నారు మీ యొక్క పర్సన్. ఓకేనా? ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు, ఏమి గుర్తొచ్చి ఆలోచిస్తున్నారు ఒకసారి చెక్ చేయండి. ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇంత మిమ్మల్ని మిస్ అవుతున్నారు? వాళ్ళే వెళ్ళిపోయారు, అదొక మిస్. వాళ్ళే ఏడుస్తున్నారు, వాళ్ళే బాధపడుతున్నారు. 6 శ్రీమాత్రేనా. చూడండి, ఎందుకంటే వాళ్ళకు ఇక్కడ వాళ్ళ హెల్త్ సరిగ్గా లేదు, ఒక డార్క్నెస్లో ఉన్నారు, ఒక 10 స్పాట్స్తో ఒకేసారి కత్తితో పోయిన కడుపులో పొడిచినట్టుగా వాళ్ళకి హెల్త్ సరిగ్గా లేదు. వాళ్ళకు అసలు మామూలుగా లేదు, వాళ్ళు ఎవరితో మాట్లాడట్లేదు, చాలా ఇంట్రోవర్ట్గా ఉన్నారు. మీ కాల్ కోసం మెసేజ్ కోసం కూడా వెయిట్ చేస్తున్నారు, కానీ మీకు క్లారిటీ వచ్చేసింది, ఏ పోనీలే వస్తే వస్తారు, లేకపోతే లేదు చూడదేమో అని చెప్పేసాను. అయితే 5 స్పాట్స్తో ఇప్పుడు ధైర్యాన్ని ఒక బూస్ట్ తాగేసేసి, హార్లిక్స్ తాగేసేసి, అన్నీ కలుపుకొని ఒకప్పుడు తాగేసేసి ఈ కప్స్ అన్నీ ఫిలప్ అవ్వాలని చూస్తున్నారు. ఓకేనా? ఒక ధైర్యం రాబోతుంది, ఒక క్లారిటీ రాబోతుంది, ఒక ధైర్యంగా ముందడుగు వేయడానికి కంకణం కట్టుకొని ఉన్నారు. ఓకే? అయితే 9 స్పాట్స్తో ఏంటి అన్నాడంటే నిద్ర లేదు వాళ్ళకి. ఎందుకు అన్నట్టు మీ పిక్స్, మీ వీడియోస్, మీ మెసేజ్ వగేరా వగేరా చూస్తూనే ఉన్నారు. 6 కప్స్తో వీళ్ళు మీకు చిన్ననాటి స్నేహితులు అయి ఉండొచ్చు, మీకు క్లాస్మేట్ అయి ఉండొచ్చు, మీ కొలిక్ అయి ఉండొచ్చు, మీకు దగ్గర రిలేటివ్స్ అయి ఉండొచ్చు, మీకు చాలా 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 దగ్గర పర్సన్ అయి ఉండొచ్చు. దీనివల్ల మీ విషయం వల్లే ఇంత దగ్గర వాళ్ళు అయ్యుండి కూడా దూరంగా ఉంటున్నారు. ఓకేనా? ఎందుకంటే ఐఎమ్ ద ఎంప్రెస్, మీరు ఒక ఎంపరర్. ఓకే? మీకు అందం, తెలివితేటలు, జ్ఞానం, వర్క్, మంచి పొజిషన్ అన్నీ మీకు ఉన్నాయి. అందుకనే ఇంత మంచి వాళ్ళను, ఇంత మంచి అతన్ని, ఇంత మంచి ఆమెని ఎందుకు నేను నా ఒళ్ళు బాగా కొవ్వెక్కి మంచి తలకి పొగరు పట్టేసేసి నేను దూరం చేసుకొని నా స్వార్థం నేను చూసేసుకున్నానని వాళ్ళకు జ్ఞానోదయం అయ్యి పదే ఆలోచిస్తున్నారు. మరి ఆలోచించే వాళ్ళు ఆచరణలో పెడతారా? మరి ఇంతకీ ధైర్యం చేసుకొని నడుము బిగించేసి రంగంలోకి దిగుతారా అనుకుంటే తెలీదు మనకు. ఇంతగా యుద్ధంలోకి దిగడానికి బాహుబలి మరి వస్తారా రారా చెప్పండి. ఎవరి లైఫ్లోకి వస్తున్నారు, ఎవరి లైఫ్లోకి వస్తారు? ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. ఓకే? చాలా ఇంప్రూవ్ అవుతుందంట మీ సిచ్యువేషన్. మరి ఎవరికి అవుతుందో, ఎవరికి వస్తున్నారో యువర్ రెడీ. రుద్రం వచ్చింది అనుకుంటా ఈ కార్డు. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్. ఓకే? ఇన్ ది నియర్ ఫ్యూచర్ బిగ్ హ్యాపీ చేంజ్. ఇట్ ఈస్ అప్ టు యూ. చాలా చేంజెస్ వస్తాయి. నేను కామెడీగా చెప్పట్లేను, ఖచ్చితంగా చెప్తున్నాను. మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. యువర్ రెడీగా ఉండండి. మెడిటేషన్ చేస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకు అనంటే నా ఇంట్యూషన్కి ఎందుకు చేద్దాం ఈ వీడియో అనిపించేసింది. పదే ఎందుకు ఆలోచిస్తున్నారు మీ గురించి, ఏమనుకుంటున్నారు అంటే ఎందుకంటే ఈ టవర్ వచ్చిందంటే అది ఈ జడ్జిమెంట్. ఎక్కడున్నావు టవర్? వీళ్ళు చూసారా? ఒక్క నిమిషం. ఇవి మామూలుగా వస్తాయా? అసలు రావు. ఇవి వచ్చాయంటే ఇవన్నీ సాడ్ కార్డ్స్ ఎందుకు వచ్చాయంటే
ఇవి డేంజర్ బెల్ వాళ్ళ లైఫ్లో మోగుతుంటేనే ఈ కార్డ్స్ వస్తాయి, లేకపోతే రాదు. ఓకేనా? వాళ్ళు మీకు అవుట్లోకి వస్తుంది. ఇప్పుడు ఏ ఆట ఆడతారో ఆడండి, ఏం మాట్లాడతారో మాట్లాడండి, చూసుకోండి. మరి ఎవరి లైఫ్లోకి ఈ పర్సన్స్ వస్తున్నారు ఏంటో తెలియదు. ఓకేనా? ఇక్కడ నంబర్స్ వచ్చేసేసి 9 అనే నెంబర్ ఎవరిదో చూసుకోండి. ఓకేనా? 9 అనేది బాగా కనపడుతుంది, 999 కనపడుతుంది. కింద అఫర్మేషన్ అండి 999 అని చెప్పేస్తానండి. ఎందుకంటే ఇంతటితో ఇది ముగిసిపోయి మళ్ళీ కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేస్తారు. ఓకేనా? 9, 10, 6, 1, 2, ఓకే, 3, 2, 1 ఎక్కువ కనిపిస్తుంది, చూసుకోండి. ఓకేనా? 6 చెప్పాను, 9 చెప్పాను. ఓకే, 9, 5, 6, 9, 9 కనపడుతుంది, చూసుకోండి. ఓకేనా? ఈ నెంబర్స్ కనపడుతున్నాయండి. లెటర్స్ వచ్చేసి ARBTSJPTKJQMVW H. ఓకేనా? P చెప్పాను అనుకుంటాను, M చెప్పా, N కూడా చెప్పా, J చెప్పా, K చెప్పా, T అనే చెప్పా, V చెప్పా. ఓకే, ఈ లెటర్స్ కనపడుతున్నాయి. ఇక రాశుల పరంగా వచ్చేసి చూస్తే వృషభం, కన్య, మకర రాశులు, కర్కాటక, మీన, వృశ్చిక రాశి, మేషం, సింహ, ధనురాశులు, కుంభం, మిథున, తులారాశులు. ఇక్కడ స్పాట్స్ ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి ఎర్త్ సైన్. ఓకే, ఎర్త్ సైన్ కనపడుతుంది. వాటర్ సైన్ కూడా కనపడుతుంది అనుకోండి. ఎయిర్ సైన్ ఇది. ఎయిర్ సైన్ ఎక్కువ కనపడుతుంది, వాటర్ సైన్ ఎక్కువ కనపడుతుంది. కప్స్, పెంటికల్స్ చాలా తక్కువ కనపడుతుంది. పెంటికల్స్ అంతేలే. ఎస్, పెంటికల్స్ ఒకటే సైన్ వచ్చేసింది, 2 వచ్చేసేసినాయి పెంటికల్స్. ఓకే, ఎర్త్ సైన్. ఓకేనా? ఈ సైన్స్ కనపడుతున్నాయి ఎక్కువ. స్వాట్స్ ఎక్కువ కనపడుతుందండి. కుంభం, మిథునం, తులారాశి ఎక్కువ కనపడుతుంది. మేషం, సింహ, ధనురాశులు. ఓకే, ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు 50-60% రెజనేట్ అవుతాయి. ఇది మీ రీడింగ్, లేదనుకుంటే మీది కాదు. ఓకేనా? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి. సరదాగా ఏదో ఫన్నీగా ఉంటుంది, అప్పుడప్పుడు కొన్ని జోకులు అలా వేసేసాను. ఓకేనా? నవ్వుకోండి. కీప్ స్మైలింగ్. బాయ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాయ్.